హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఒక్కొక్కసారి అమాయకంగా ప్రజలను ఎలా మోసం చేస్తారో, ఎలా మభ్యపెడతారో మనం ఖచ్చితంగా అంగళ్ళల్లో అంటే సంతలో జరిగేటువంటి గారడి దగ్గర మనం చూస్తే అర్థమైపోతుంటుంది. గారడివాడు ఒక్కసారిగా తాయెత్తు మహిమ అంటూ రకరకాల విన్యాసాలు చేస్తూ మన కళ్ళ ముందు కనిపిస్తుందే భ్రమ అంటూ, భ్రమలో ఉన్నది నిజమంటూ ఈ అయింది కాంది చెప్తూ మనల్ని మంత్రముగ్ధులు చేస్తూ గారడుడు విన్యాసాలు చేసి ఆ సాయంత్రానికి అది దులిపేసుకొని రూ. 4 జమేసుకొని తన దగ్గర ఉన్నటువంటి మూలికలు మన కంటగట్టేసి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇంటికెళ్ళి తీరా వెళ్ళి చూస్తే మనం మోసపోయామని తెలుస్తుంది. సరిగ్గా ఈ ఉదాహరణే సరిపోతుంది తెలంగాణ ఎన్నికల తర్వాత జరిగిన విధానాన్ని. తెలంగాణ ఎన్నికలప్పుడు కాంగ్రెస్ పెయిడ్ ఏజెన్సీలు చేసినటువంటి ప్రాపగండాన్ని నిజమని నమ్ముకున్నారు తెలంగాణ ప్రజలు. కేసీఆర్ కుటుంబం ఒకటే బాగుపడింది, కేసీఆర్ ఇంట్లో ఉద్యోగాలు వచ్చాయంటూ ఎద్దేవా చేశాడు రేవంత్ రెడ్డి. నిజమని భ్రమించేలా రకరకాలైనటువంటి కథనాలు వండి వారిస్తే జనాల్లో నిజంగా మెదడులో కూడా అయ్యో తెలంగాణలో కేసీఆర్ ఒకడే బాగుపడ్డా అనేలా భ్రమ కల్పించి తీరా కేసీఆర్ మీద వ్యతిరేకతను కలగజేసి, కేసీఆర్ మీద ద్వేషాన్ని కలగజేసి పచ్చని సంసారంలో నిప్పులు పోసుకున్నట్టు తెలంగాణ సమాజం తమ కాపురాల్లో తమే నిప్పులు పోసుకున్నట్టు తెలంగాణ సమాజం కేసీఆర్ని కాదని కాంగ్రెస్ పార్టీని గెలిపించుకుంది. ఇప్పుడు తెలంగాణ సమాజం పాశ్చాత్తాపడుతుంది. పేలం మించి దిగి పొయ్యిలబడ్డేట సామెతలో ఉంది. చక్కని బంగారం లాంటి కాపురాన్ని చెడగొట్టుకున్నామా, ఎందుకు ఇంత తప్పు చేశామంటూ అంతర్మదన పడింది. ఆనాటి పరిస్థితులకు ఈనాటి పరిస్థితులకు ఒకసారి బేరీజ్ వేసుకునే ప్రయత్నం చేద్దాం. కేసీఆర్ పాలనలో కేవలం కుటుంబానికి ఒక్కరికి ఉద్యోగాలు వచ్చాయంటూ ప్రాపగండం చేశారు. వాస్తవానికి కేసీఆర్ కుటుంబానికి చెందినటువంటి ప్రధాన వ్యక్తులు కేసీఆర్ తర్వాత కేటీఆర్, కవిత, హరీష్ రావు, సంతోష్ రావు, వీళ్ళు నలుగురు కుటుంబ సభ్యులే, రక్త సంబంధికులు, దగ్గరి బంధుత్వం ఉన్నవాళ్ళే. పైగా తెలంగాణ టీఆర్ఎస్ పార్టీ కానీ బీఆర్ఎస్ పార్టీలో ప్రాధాన్యత ఉన్నటువంటి ప్రయారిటీలో ఉన్నటువంటి పోస్టులు ఉన్నవాళ్ళే వాస్తవమే. కానీ ఈ నలుగురు, ఈ కేసీఆర్ కుటుంబమే తెలంగాణ ఉద్యమంలో ఈ ప్రథమంగా ఉన్నటువంటి ఈ వ్యక్తులే ఆ రోజు ఉద్యమంలో కూడా ముందుండి లాఠీ దెబ్బలు తిన్నది మాట వాస్తవం కాదా? ఆ రోజు వీళ్ళంతా ఎక్కడున్నారు? రేవంత్ రెడ్డి తుపాకీ పట్టుకొని తెలంగాణ నోళ్ళలా కాల్చి పడేస్తా అన్నాడు. ఈరోజు రైతు బంధు రానులందరూ కూడా చెప్పు తీసుకొని కొట్టండి అంటూ కూడా వాళ్ళ మంత్రివర్గం నుంచి సందేశాలు ఇస్తున్నారు. అలాంటి కేసీఆర్ మీద ఆ కుటుంబం ఒకటే బాగుపడింది, ఆ వెలమ సామాజికం ఒకటే కుటుంబడింది అంటుకుంటా ఎద్దేవా చేశారు. చిన్న చిన్న తప్పులని భూతద్దులో చూపించి పెద్ద తప్పుగా ప్రజల్లో భ్రమ కల్పించారు. నిజం కదా అనుకొని జనం కూడా పొరపాటు చేశారు. అయితే కేసీఆర్ని విమర్శించిన తీరు ఏదైతే ఉందో, మరి రేవంత్ రెడ్డి అవే తప్పులు మళ్ళీ ఎందుకు చేస్తున్నాడని కూడా ఈనాటి సమాజం ప్రశ్నిస్తుంది. కేసీఆర్ని పదజాలం బాగలేదన్నాడు, అంతకైనా దిగజారినట్టు పదజాలం రేవంత్ రెడ్డి వాడుతున్నాడు. ఆనాడు రేవంత్ రెడ్డి విమర్శించినటువంటి విధానాలలో ఉన్నట్టు ఒక్కొక్కటి మనం పరిశీలిద్దాం. కేసీఆర్ ఇతర పార్టీ నాయకులను తీసుకుంటున్నాడని చెప్పాడు. మరి ఇతర పార్టీ గుర్తు మీద గెలిచిన వాళ్ళు ఎమ్మెల్యేలను ఎందుకు తీసుకున్నారు, ప్రజాప్రతినిధులు ఎందుకు తీసుకున్నాడని ప్రశ్నించారు రేవంత్ రెడ్డి. ఈరోజు అదేవిధంగా బీఆర్ఎస్ నుంచి గెలిచిన ప్రతినిధులను అసమ్మతి పేరు మీద జిల్లా స్థాయిలో జెడ్పీటీఎస్, మున్సిపాలిటీలలో బీఆర్ఎస్ పార్టీ కార్పొరేషన్లని, బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్ని కొనేసి ప్రయత్నం చేస్తున్నాడు. ఒకవైపు క్యాన్వాసుల పేరు మీద సీఎం కాన్వాయ్ అత్యధిక ఖర్చు పెడుతున్నాడని చెప్తూ తాను మళ్ళీ అదే కాన్వాయ్లు, చివరికి ఈయన సొంత బ్రదర్కి కూడా పోర్ట్ఫోలియో ప్రకారం కాన్వాయ్ ఏర్పాటు చేసి గన్మెన్లు ఏర్పాటు చేసిన తీరు కూడా మనం చూసాం. అంటే శుద్ధులు నేర్పిన అత్త గట్టెక్కి ఏదో చేసిన సామెత లెక్క రేవంత్ రెడ్డి మళ్ళీ అదే చేస్తున్నాడు. అయితే ఇంకొకటి ప్రధానంగా ఇప్పుడు చెప్పాల్సింది ఏంటంటే, వెలమ సామాజిక వర్గము కేసీఆర్ కుటుంబం మాత్రమే బాగుపడిందని చెప్పిన రేవంత్ రెడ్డి ఈరోజు తన కాంగ్రెస్ పాలన వచ్చిన తర్వాత కాంగ్రెస్ అధికారంలో వచ్చి 60 రోజులు కాలేదు, కేవలం తెలంగాణ రెడ్లకు మాత్రమే రేవంత్ రెడ్డి అత్యధిక పోస్టులు ఇచ్చాడు, వాళ్ళకు మాత్రమే అత్యధిక ప్రయారిటీ ఇస్తున్నాడు, రెడ్లకు మాత్రమే పోస్టింగ్లు వస్తున్నాడు. అన్ని సంస్థల్లోనూ కేవలం రెడ్డి సామాజిక వర్గానికి వచ్చినటువంటి అధికారులను నియమించుకుంటున్నాడు. అంటే బ్యూరోక్రసీలోనూ రెడ్డి సామాజిక వర్గమే, ప్రజాప్రతినిధుల వ్యవస్థలో ప్రజాస్వామ్యం ద్వారా ఎన్నుకోబడిన వాళ్ళకు కూడా రెడ్డి సామాజిక వర్గానికి ప్రాధాన్యత ఇస్తున్నారంటే అవుననే గణాంకాలు చెప్తున్నాయి. అవేంటో ఒకసారి పరిశీలించి చూసుకుందాం. ఒకటి, ఫస్ట్ రేవంత్ రెడ్డి సీఎం, రెండవది పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పోర్ట్ఫోలియోలో ఉన్నట్టు మినిస్టర్ లిస్టులో ప్రధానంగా ఉన్నవాళ్ళు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, వీళ్ళు మొత్తం కూడా మంత్రివర్గంలో ఉన్నాయటువంటి. తర్వాత ఎమ్మెల్సీ సీట్ ఇచ్చాడు కోదండ రామరెడ్డికి మాత్రమే ఇచ్చాడు. ఇంకా
మరి అద్దంకి దయాకర్కి ఎందుకు ఇవ్వలేదో మాత్రం చెప్పలేడు ఈయనకు. మహేందర్ రెడ్డి టీఎస్పీఎస్సి, ఈ మహేందర్ రెడ్డి ఏదైతే ఉందో బీఆర్ఎస్ పార్టీ పాలనలో ఇతను పోలీసు అధికారిగా ఉంటూ చాలా అవినీతికి పాల్పడాడంటే, చాలా బంధుప్రీతికి పాల్పడాడంటూ కూడా ఆరోపణ చేసేది రేవంత్ రెడ్డి. కేవలం రెడ్డి సామాజిక వర్గం అయితేనే కాబట్టి ఇప్పుడు ఇతను అత్యధిక ప్రాధాన్యతమైనటువంటి టీఎస్సీపీఎస్సీ బోర్డు చైర్మన్గా చేశాడా అనే విమర్శలు కూడా వస్తున్నాయి. ఆ తర్వాత వేం నరేందర్ రెడ్డి, మరి ఇతను మాత్రం సీఎం ప్రభుత్వ సలహాదారుడట. మరి ఆయన సలహాలు ఏ విధంగా ఇస్తాడు? ఈ సలహాలు కేవలం ఈ రెడ్డి ఒకటే అనుభవం ఒకటే, ఇదొకటే అర్హతన? ఈయనకు ఉన్నటువంటి పరిపాలన అనుభవం ఏముంది? ప్రభుత్వానికి కానీ రేవంత్ రెడ్డి సీఎంకు కానీ సలహాలు ఇచ్చేటువంటి విషయ పరిజ్ఞానం ఈయన దగ్గర ఎంతుందో మరి ఎలా నిర్ణయించారని అడిగే నాదులు లేడు, అడిగితే సమాధానం చెప్పే మొహం లేదు అలా ఈ రేవంత్ రెడ్డి గారికి. దాంతోపాటు కేవలం ఇది రెడ్డి మాత్రం ఆర్ఈడిడి మాత్రం అర్హతనా ఏంటి, లేదా ఈ ఆస్తులకు బినామీగా ఉండబట్టే వేం నరేందర్ రెడ్డికి ముఖ్యమైన పోస్ట్ ఇచ్చాడా అని కూడా విమర్శలు వస్తూ ఉన్నాయి. తర్వాత చంద్రశేఖర్ రెడ్డి సీఎం సెక్రటరీగా ఉంటున్నాడట. తర్వాత అజిత్ రెడ్డి ఓఎస్ ప్రతినిధి. తర్వాత అయోధ్య రెడ్డి గారు సిపిఆర్ఓకు ఈయన ఇన్ఛార్జి. ఆ తర్వాత శివధర్ రెడ్డి గారు ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంటు. ఆ తర్వాత తేరా రజనీకాంత్ రెడ్డి గారు, సుదర్శన్ రెడ్డి గారు అడ్వకేట్ జనరల్. తర్వాత ఈ విధంగా చూసుకుంటూ పోతే రజనీకాంత్ రెడ్డి గారు, శ్రీనివాస్ రెడ్డి గారు, ఆ తర్వాత జైపాల్ రెడ్డి గారు పిఏ ఫర్ సీఎం గారికి. ఈ విధంగా ఇంకా ఏ రకంగా చూసినా కూడా కేవలం రెడ్డి సామాజిక వర్గానికే ఇతను అత్యంత ప్రాధాన్యతను ఇస్తున్నాడు. ఇక్కడ రెడ్డి సామాజిక వర్గానికి ఇవ్వడానికి తప్పేం లేదు, రెడ్డి సామాజిక వర్గానికి ఇవ్వడంలో నేనేం తప్పుపడటం లేదు. కానీ ఆ రోజు కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీని ఏదైతే విమర్శించారో, మరి వెలమలకు ఎంతమంది ఇచ్చాడు కేసీఆర్, ఎన్ని పోస్టులు వచ్చాయి, ఇప్పుడు ఈ రెడ్లకు ఎన్ని పోస్టులు వచ్చాయి, మనం ఆ విష్ణూరు దొర రెడ్డి దొరని మనం ఏ విధంగా తెలంగాణ సాయుధ పోరాటం అణిచి అలా విముక్తి పొందాము, రెడ్డి అహంకార గడీల పాలన నుంచి మనం విముక్తి చెందాం, తిరిగి మళ్ళీ ఇన్నేళ్ల తర్వాత కూడా మళ్ళీ ఈ రేవంత్ రెడ్డి నేను విష్ణూరు దొర కొడంగల్ ద్వారా రెడ్డి పాలనకు వెళ్ళిపోయామంటూ కూడా ప్రశ్నిస్తున్నారు. మొత్తం మీద ప్రజారజకంగా పరిపాలించాల్సినటువంటి నాయకులు ఎన్నికల ముందు ఒక రకంగా చెప్పి ఎన్నికల తరువాత ఇలా ప్లేటు ఫిరాయించి తాను అదే అవినీతి, తాను అదే బంధుప్రీతికి పాల్పడితే ఖచ్చితంగా తెలంగాణ సమాజం రాబోయే ఎన్నికల బుద్ధి చెప్తుంది. ఈ విషయంలో కేసీఆర్నే క్షమించినటువంటి తెలంగాణ ఓటు సమాజం ఖచ్చితంగా రేవంత్ రెడ్డి ఎంత మామూలు ఆఫ్టర్ ఆల్ కాబట్టి ఖచ్చితంగా కూడా ఈ విధంగా ఇదే తీరు కానీ ఇదే పరిపాలన తీరు ఉంటే మాత్రం ఖచ్చితంగా తెలంగాణ సమాజం రేవంత్ రెడ్డికి బుద్ధి చెప్తుంది. అది వేచి చూద్దాం 2024లో వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఏం జరగబోతుందో.